జాయ్ఫుల్ లైఫ్ నవ్వుకుంటుంటాం. ఏంటంటే అన్న ఒక్కొక్క డిప్రెషన్ తోటి దాంతో దీంతో ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా. కథకు పోతే మైండ్ మొత్తం రిలీఫ్, ఒక ఒరుడు ఉంటుంది. కానీ ఒకప్పుడు ఊరు తిరిగి చేస్తుండే ఈ ఒగ్గు కథలు, ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా అన్న. కానీ ఇక్కడ హైదరాబాద్కి వస్తలేరు కదా. అప్పుడు హైదరాబాద్లో మా ఊరు సైడ్ కూడా వస్తుండే, అంటే మా గచ్చిబౌలి సైడ్. ఇప్పుడు ఎవరు వస్తలేరు. అంటే ఇప్పుడు చనిపోయిన దగ్గర ఎక్కువ ఇప్పించుకుంటారు అన్న. అంటే చనిపోయిన వాళ్ళు దినకర్మ ఉంటుంది కదా, 11 daysకి 9 daysకి దినకర్మ పెట్టుకున్నప్పుడు ఆత్మశాంతి ఏకూరాలి. అయితే కథ ఎందుకు చెప్పిస్తారంటే, ఒగ్గు కథకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చనిపోయిన దగ్గర ఎందుకు చెప్పిస్తారంటే, అక్కడ చనిపోయిన మనిషి ఆత్మ అనేది 11 days ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కదా, ఆయన ఆత్మ అనేది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఒగ్గు కథ చెప్పడం వల్ల ఆ ఒగ్గు కథల ఒక కథ ఒక నైట్ చెప్తే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న కథ. 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఇక కొందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి బాగా మంది ఉన్నారనుకో, మబ్బులో 3:30-4 గంటల దాకా అట్లా చెప్తాము. చెప్పినప్పుడు ఈ కథ చెప్పిన ఈ కాలంలో అంటే ఈ టైంలో మనం రామ రామ అని ఉంటుంది అన్న. మనం రామ రామ పోయి రామ 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 అని చెప్పేసి ఇట్లా పల్లం ఉంటుంది. లేకపోతే శ్రీరామ నీ నామం శ్రీరామ నీ నామం ఇట్లాంటి పల్లాలు ఉంటాయి కొన్ని. రామ 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 అనే పదం కొన్ని లక్షల సార్లు మాకు తెలియకుండానే అంటాం. ముందట 2 ఉంటారు, వెనక 3 ఉంటారా. ఈ 3 5 కలిసి తెలియకుండానే ఒక్కొక్క మనిషి కొన్ని లక్షల సార్లు అనేస్తారు. అనేసేసరికి 5 కలిసి అన్నిసార్లు రామ రామ అనేసరికి ఆ రామనామం కోసము హనుమంతుడు వచ్చి కథింటాడు అక్కడ ఆ వాతావరణంలో. ఒక చనిపోయిన వాతావరణం కాడికి వచ్చి 11 days కార్యక్రమం మొత్తం అయిపోయి ముట్టుడు చుట్టుడు పోతుంది అంటారు కదా. అదంతా పోయినాక హనుమంతుడు వచ్చి నా పాపకారి కాళ్ళు ఎటన్నా కదిలిపోతే కావచ్చు, నా తండ్రి రాముడు నామస్మరణ ఇక్కడ వేస్తుండగా నేను ఎటన్నా పోతే నా కాళ్ళు కదిలితాయి కావచ్చని ఆంజనేయుడు అసంటోడే కాళ్ళకు సంఖ్యలు వేసుకొని కథకాడు ఉండి ఇరిపోతాడట. అందుకని ఆంజనేయుడు వచ్చినప్పుడు ఆ కథ ఎప్పిపించుకుంటే అక్కడ ఎవరికన్నా పిల్లలు కాని వాళ్ళు ఉంటే, ఎవరికన్నా ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు ఉంటే, మన ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు హనుమాన్ వచ్చినప్పుడు ఎవరికన్నా ఒకరికి వాళ్ళకు ఫలముడి కట్టిపోతారని ఒక నమ్మకం అన్న. ఒగ్గు కథ అనేది అందుకు ఎప్పిస్తారు. ఆ ఆత్మ కూడా మంచిగా శాంతి చేయగలుగుతుంది. సరే, మాకెప్పుడు వినిపిస్తున్నావు ఒగ్గు కథ? అంటే షూట్ చేద్దాం అది ఒగ్గు కథది. ఒగ్గు కథ షూట్ చేద్దామంటే ఏముందన్న, మా టీం ఉన్నారు. ఓకే, మా టీం ఇక నువ్వు అనుకున్న కామెడీ మొత్తం పండిస్తాం ఇక్కడ. సరే, అయితే ఒక రోజు ప్లాన్ చేద్దాం ఒగ్గు కథ మీద కూడా. అన్న ఆర్టిస్ట్ అన్న మేము, మీకు ఏది కావాలంటే అవుట్పుట్ ఇచ్చడం మా బాధ్యత. డన్. అయితే ఒగ్గు కథది కూడా అంటే సూన్ మనం ప్లాన్ చేద్దాం మన దాంట్లో ఇంటర్వ్యూ లాగా. అంటే మీ దాని గురించి